గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు కరెంట్ అఫైర్స్ వచ్చేసి February 3, 2025. ఓకేనా. సో ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి బీసీ జనాభా 46.25%. మనం నిన్న చెప్పాం కదా. సో బీసీను ఎస్సీ వర్గీకరణ యొక్క కమిషన్ చైర్మన్ అనేది తన రిపోర్ట్ని గవర్నమెంట్కి సమర్పించనుంది అని చెప్పేసి నిన్న సమర్పించడం జరిగింది. సో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల సర్వేలో సో మొత్తం ఎంతమంది ఉన్నారని తేలింది అంటే బీసీ 46.25%, ఎస్సీలు 17.43%, ఎస్టీలు 10.45%, ఓసీలు 15.79%. అంటే వీళ్ళు ముస్లిం ఓసీలు అందరు కలుపుకొని. ఓకేనా. సో ఇంత ఉన్నట్టుగా ఈ రిపోర్ట్లో తేలిందనమాట. అంటే తెలంగాణ రాష్ట్రంలో బీసీలు 46.25, ఎస్సీలు 17.43, ఎస్టీలు 10.45, ఓసీ ముస్లింలతో కలిపి 15.79 అనమాట. అయితే ఈ కమిషన్ ఉపసంఘంకి సమర్పించిందన్నాం కదా. సో బీసీ ఉపసంఘం యొక్క చైర్మన్ ఎవరు అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి, వైస్ చైర్మన్ ఎవరు అంటే దామోదర రాజనరసింహ, సభ్యులు ఎవరు అంటే పొన్నం ప్రభాకరన్, సీతక్క. సో వీళ్ళ నలుగురు పేర్లు. అంటే ఈ ఉపసంఘం గురించి కూడా అందులో ఉన్నటువంటి సభ్యులు కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మొత్తం అసలు సర్వేలో పాల్గొన్న కుటుంబాలు ఎంత శాతం కుటుంబాలు పాల్గొన్నారు అంటే 96.9% కుటుంబాలు ఈ సర్వేలో పాల్గొన్నారు. ఓకేనా. సర్వేకి దూరంగా ఉన్న కుటుంబాలు 3.1% కుటుంబాలు దూరంగా ఉన్నాయి. ఈ సర్వే ప్రకారము తెలంగాణ జనాభాలో పురుషులేమో 50.51%, మహిళలు 49.45% ఉన్నారు. థర్డ్ జెండర్ వ్యక్తులు 0.04% ఉన్నారనమాట. ఓకేనా. సో వీళ్ళు. సో నెక్స్ట్ సెకండ్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటంటే ట్రాఫిక్ పల్స్. అంటే హైదరాబాద్లో మనకు తెలుసు చాలా ప్లేసెస్లో ట్రాఫిక్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకేనా. సో కాబట్టి ఈ రద్దీ ప్రాంతంలో ఉన్నటువంటి ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టడం కోసం సైబరాబాద్ కమిషనరేట్ పోలీసులు ట్రాఫిక్ పల్స్ పేరుతో ఒక కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చారు. ఓకేనా. అసలు ఈ ట్రాఫిక్ పల్స్ ద్వారా ఏం జరుగుతుంది అంటే ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ ద్వారా దాంట్లో మనం ఒకసారి రిజిస్టర్ చేసుకోవాలి. ఆ రిజిస్టర్ చేసుకొని మనం డైలీ ఏ వేలో మనం జర్నీ చేస్తాము అనేది సో నిత్యం ప్రయాణం చేసేటువంటి మార్గాలని మనం ఎంపిక చేసుకోవాలి. అట్లా ఎంపిక చేసుకోవడం ద్వారా వాళ్ళు ఏం చేస్తారు, ఆ మార్గాల్లో ట్రాఫిక్ సమస్య ఒకవేళ మనం వెళ్తున్న మార్గంలో ట్రాఫిక్ ఉన్నట్టయితే ఆ పరిస్థితిని ముందుగానే గుర్తించి వాహనదారులకు ఒక మెసేజ్ వాళ్ళ ఫోన్ నెంబర్కి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారనమాట. అప్పుడు అలా ఇన్ఫర్మేషన్ రావడం వల్ల మనం ఆ మార్గంలో కాకుండా వేరే ద్వారా వెళ్ళడానికి ప్రత్యామ్నాయ మార్గాలలో ప్రయాణించడానికి వీలు కలుగుతుంది అనమాట. అది ట్రాఫిక్ పల్స్. ఓకేనా. సో నెక్స్ట్ థర్డ్ కరెంట్ అఫైర్ ఏంటి అంటే సో 20 రాష్ట్రాల్లో బియ్యమే ప్రధాన ఆహారం. మనకు తెలుసు మామూలుగానే ఇండియాలో బియ్యం ఎక్కువగా అంటే రైస్ని ఎక్కువగా తింటారు కదా. సో మొత్తం ఇండియా మొత్తం మీద 20 రాష్ట్రాల్లో బియ్యమే ప్రధాన ఆహారంగా తీసుకుంటున్నారు. అంటే ఈ మధ్య అంటే ఎక్కువగా రైస్ తినకూడదు. ఓకేనా. గోధుమలు, జొన్నలు అంటే ఓన్లీ తృణధాన్యాలు తినాలి అని చెప్పేసి చిరుధాన్యాలు తినాలని అవగాహన కల్పిస్తున్నప్పటికీ కూడా కొన్ని రాష్ట్రాల్లో బియ్యమే ప్రధాన ఆహారంగా ఉంది. ఓకేనా. సో మొత్తం 20 రాష్ట్రాల్లో బియ్యమే ప్రధాన ఆహారంగా ఉంది. సో కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసినటువంటి కుటుంబ వినియోగ వ్యయం సర్వే ప్రకారము 2023-24 సర్వే ప్రకారము గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని ప్రజలు నెలకు సగటున 4.629 kgs చొప్పున బియ్యాన్ని వినియోగిస్తున్నారు. అంటే రీసెంట్గా సర్వే రిపోర్ట్ వచ్చింది. ఆ సర్వే రిపోర్ట్ ప్రకారము అంటే గ్రామీణ పట్టణ ప్రాంతాలు రెండు ప్రాంతాల్లో కూడా ప్రజలు సగటున 4.629 kgల చొప్పున బియ్యాన్ని వినియోగిస్తున్నారనమాట. సో ఈ బియ్యాన్ని వినియోగించడంలో తెలంగాణ రాష్ట్రము నెలకు తలసరిగా 8.4215 kgలు వినియోగించడంతో తెలంగాణ దేశంలోనే 9వ స్థానంలో ఉంది అనమాట. అంటే 20 రాష్ట్రాల్లో తెలంగాణ స్థానం ఎంత అంటే 9th ప్లేస్, ఏపీ ఏమో 12th ప్లేస్ అనమాట. ఓకేనా. ఏపీ 12th, తమిళనాడు 14, కేరళ 18, కర్ణాటక 20. ఓకే. సో నెక్స్ట్ దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో బియ్యం తలసరి వినియోగం ఎంత అంటే 5.065 kgలు. అంటే మొత్తం దేశం మీద ఓన్లీ గ్రామీణ ప్రాంతాలు, మనం ఇంతకుముందు చెప్పింది గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో, కానీ ఇక్కడ స్పెషల్గా గ్రామీణ ప్రాంతాల్లో బియ్యం యొక్క తలసరి నెలసరి వినియోగం ఎంత అంటే 5.065 kgలు. మరి పట్టణ ప్రాంతాల్లో బియ్యం యొక్క తలసరి నెలసరి వినియోగం ఎంత అంటే 4.193 kgs అనమాట. ఓకేనా. పట్టణంతో పోలిస్తే గ్రామాలలో ఎంత శాతం ఎక్కువ అంటే 21% ఎక్కువ. అంటే పట్టణంలో ఉన్న వాళ్ళతో పోలిస్తే గ్రామాలలో ఉన్న వాళ్ళు 21% అధికంగా బియ్యాన్ని వినియోగిస్తున్నారు. నెక్స్ట్ గ్రామీణ పట్టణాల మధ్య అంటే చెప్పాం కదా
పట్టణంతో పోలిస్తే గ్రామాల్లో అధికంగానే. ఈ డిఫరెన్స్ అనేది మరి తెలంగాణలో ఎంత శాతం ఉందంటే 23%. దేశవ్యాప్తంగా ఈ డిఫరెన్స్ ఎంత ఉంది అంటే 21%. మరి తెలంగాణలో ఈ డిఫరెన్స్ ఎంత ఉంది అంటే 23%. ఏపీలో ఏమో 12%. దేశంలో బియ్యం యొక్క వినియోగం ఈశాన్య రాష్ట్రాల్లోనే అంటే నార్త్ ఈస్ట్ స్టేట్లోనే ఎక్కువగా ఉందన్నమాట. అది కూడా ఎక్కువ ఎక్కడ అంటే మణిపూర్, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్ ఈ 3 రాష్ట్రాల్లో ఎక్కువగా బియ్యాన్ని వినియోగిస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువగా మణిపూర్, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్. దక్షిణాది రాష్ట్రాల్లో మన తెలంగాణ, ఏపీ వాళ్ళు ఎక్కువగా వినియోగిస్తున్నారు. నెక్స్ట్ పంజాబ్, హర్యానా, రాజస్థాన్ వీళ్ళు నెలకి కనీసం 1 కేజీ బియ్యం కూడా ఉపయోగించట్లేదంట. అంటే ఎవరు ఉపయోగించడం లేదు కూడా అడుగుతారు కదా. పంజాబ్, హర్యానా, రాజస్థాన్ ప్రజలు నెలకు కనీసం 1 కేజీ బియ్యాన్ని కూడా ఉపయోగించడం లేదు. అది థర్డ్. ఫోర్త్ కరెంట్ అఫైర్ ఏంటి అంటే పార్లమెంట్లో రామాయణం సినిమా అంటే ఫిబ్రవరి 15న పార్లమెంట్లో రామాయణం నెక్స్ట్ పార్లమెంట్లో రామాయణం సినిమా. సో పార్లమెంట్లో రామాయణం సినిమాను ఫిబ్రవరి 15న ప్రదర్శించనున్నారు. రామాయణం ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామా అనే చిత్రాన్ని ఎవరు ప్రదర్శించనున్నారంటే గీక్ పిక్చర్స్ వాళ్ళు ప్రదర్శించనున్నారు. ఎప్పుడు అంటే ఫిబ్రవరి 15న. ఈ గీక్ పిక్చర్ యొక్క వ్యవస్థాపకుడు ఎవరు అంటే అర్జున్ అగర్వాల్ అనమాట. నెక్స్ట్ లాస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఫోర్త్, అజేయం అద్వితీయం. సో వరుసగా రెండవసారి అండర్-19 మహిళల T20లో భారత జట్టు ప్రపంచ కప్ సాధించిందనమాట. ఓకేనా. సో ఎక్కడ జరిగింది అంటే మలేషియాలోని కౌలాలంపూర్లో జరిగినటువంటి ఫైనల్స్లో టీమిండియా 9 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా జట్టును ఓడించింది. తెలంగాణకు చెందిన గొంగడి త్రిష ఆల్రౌండర్. ఈమె ప్రతిభ అనేది ఈ ప్రపంచ కప్ సాధించడానికి కీలక పాత్ర పోషించింది. ఎవరు అంటే గొంగడి త్రిష అనమాట. ఆమె తెలంగాణకు చెందిన అమ్మాయి. సో ఈమెకి 2 అవార్డ్స్ లభించాయి, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అండ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ. ఇవి 2 కూడా గొంగడి త్రిషకు లభించాయి. అసలు ఈ టోర్నీ యొక్క స్పెషల్ ఏంటి అంటే ఈ టోర్నీ మొత్తంలో కూడా భారత్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా అంటే అన్ని మ్యాచ్లు విన్ అవుతూనే వచ్చింది. ఇట్లా రెండవసారి విజేతగా నిలిచినటువంటి భారత్కి భారత్ క్రికెట్ నియంత్రణ మండలి BCCI 5 crores ప్రైజ్ మనీ అనేది ఇచ్చిందనమాట. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. సో నెక్స్ట్ మనం సర్వే కంటిన్యూ చేద్దాము, బడ్జెట్ కూడా కంటిన్యూ చేద్దాం. ఓకేనా. థ్యాంక్ యూ.